ఇంట్లో ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ ఏది మిగిలినా ఈవినింగ్ మాత్రం అవి చిన్న పునుగులుగే చేసుకుంటాము. చాలా మందికి అలవాటు ఉంటుంది. అలానే నేను కూడా ఇక్కడ ఒక కప్పు ఇడ్లీ పిండి మిగిలింది. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలానే ఉప్పు, కొంచెం జీలకర్ర, బేకింగ్ సోడా కొంచెం, అలానే ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను ఇక్కడ. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు.